హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రీవియస్ వీడియోస్లో మనం జేడబ్ల్యూటీ రోల్ బేస్డ్ గురించి మనం కొన్ని కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకొని ఆ తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అందులో మనం సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ క్లాస్ అండ్ సర్వీస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అందులో కావాల్సిన మెథడ్స్ క్రియేట్ చేసుకున్నాము. ఒకసారి మీకు అది చూపించి ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం క్రియేట్ చేసుకున్నామో అది చూపించి నెక్స్ట్ ఏం ప్రాసెస్కి వెళ్ళాలి అనేది అయితే నేను చూపిస్తాను. సింపుల్గా మనము ఇంటెల్ ఐజే ఓపెన్ చేస్తే మన ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది. ఇక్కడ మన కాన్ఫిగర్ ప్యాకేజ్లో సింపుల్గా సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అనే క్లాస్లో ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి సూపర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. వెబ్ సెక్యూరిటీ కాన్ఫిగర్ అడాప్టర్, ఇది మనకు ఇన్బిల్ట్గా స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకు. అండ్ ఆ తర్వాత మనకు @కాన్ఫిగరేషన్ @ఎనేబుల్ వెబ్ సెక్యూరిటీ అనే 2 యాంటేషన్స్ అనేది అయితే యూజ్ చేస్తాము. తర్వాత మనకు ఒక సర్వీస్ క్లాస్ది యూజ్ చేసుకున్నాము. యూజర్ సర్వీస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము ఆల్రెడీ. ఈ యూజర్ సర్వీస్ క్లాస్లో మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఇన్‌బిల్ట్‌గా మనకు యూజర్ డీటెయిల్ సర్వీస్ వచ్చేసి మనకు ఈ స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ సెక్యూరిటీ కోర్‌లో ఇది ఒక సూపర్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్ఫేస్‌లో ఉన్న అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ లైక్ మనకు డేటాబేస్ నుండి యూజర్ నేమ్, పాస్వర్డ్ రావడానికి, తీసుకోవడానికి, రిట్రైవ్ చేయడానికి ఈ లోడ్ యూజర్ బై యూజర్ నేమ్ అనే అన్‌ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉండేది. అది యూజర్ డీటెయిల్ సర్వీస్‌లో. దాన్ని మనం ఇక్కడ ఓవర్ రైట్ చేసి మనం లాజిక్ అనేది అయితే రాసుకుంటున్నాము. లైక్ లాజిక్ టు గెట్ ద యూజర్ ఫ్రమ్ ది డేటాబేస్ నుండి యూజర్ నేమ్, పాస్వర్డ్ రిట్రైవ్ చేసుకోవడానికి మనము ఈ మెథడ్ అనేది అయితే యూజ్ చేసుకున్నాము సర్వీస్ లేయర్‌లో. బట్ కానీ మనం ఇక్కడ ఒక సింపుల్ డెమో, ఒక డమ్మీ డేటా అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. డమ్మీ యూజర్‌ని క్రియేట్ చేసుకున్నాము. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్, లిస్ట్ రోల్స్ అనేది అయితే ఉంటాయి కదా మల్టిపుల్‌గా, దానికి మనం లిస్ట్ అనేది అయితే తీసుకున్నాము. ఇది మనకు సూపర్ క్లాస్‌లో ఉన్న ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్‌ని మనం ఇక్కడ ఓవర్ రైట్ చేసుకున్నాం. ఈ సర్వీస్ క్లాస్‌ని మనము సెక్యూరిటీ కాన్ఫిగరేషన్‌లో ఆటోవైట్ చేసుకొని ఆ యూజర్ డీటెయిల్స్ రావడానికి మనకు ఇక్కడ వెబ్ సెక్యూరిటీ కాన్ఫిగర్ అడాప్టర్ సూపర్ క్లాస్‌లోంచి మనకు ఈ కాన్ఫిగర్ అనే మెథడ్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. ప్రొటెక్టెడ్ వాయిడ్ కాన్ఫిగర్ మెథడ్ అథెంటికేషన్ మేనేజర్ బిల్డర్. ఈ అథెంటికేషన్ మేనేజర్ బిల్డర్‌తో మనము ఆ యూజర్ డీటెయిల్స్ సర్వీస్‌లో ఉన్న డమ్మీ డేటా అడ్మిన్ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని మనము ఎంటర్ చేస్తే క్రెడెన్షియల్ చెక్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఈ విధంగా మనం రాసుకుంటాము. బట్ కానీ మనం ఇప్పటి వరకు ఎటువంటి జేడబ్ల్యూటీ అనేది అయితే యూజ్ చేయలేదు. సింపుల్‌గా మనం ఒక సింపుల్ స్ప్రింగ్ సెక్యూరిటీ అనేది అయితే యూజ్ చేశాము. ఇప్పుడు మనము ఈ కంట్రోలర్ అనే ప్యాకేజ్‌లో ఒక కంట్రోలర్ క్లాస్ యూజ్ చేద్దాము. ఒక కంట్రోలర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము, డెమో కంట్రోలర్. మనం ఇప్పటి వరకు ఎటువంటి జేడబ్ల్యూటీ అనేది అయితే యూజ్ చేయలేదు, జస్ట్ స్ప్రింగ్ సెక్యూరిటీ యూజ్ చేస్తున్నాము. ఆ జేడబ్ల్యూటీ ఎలా యూజ్ చేయాలనేది అయితే నేర్చుకుందాం చిన్నగా దీంట్లోనే. అండ్ ఇక్కడ మనం ఒక డెమో కంట్రోలర్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఈ కంట్రోలర్కి రెస్ట్ కంట్రోలర్ అండ్ రిక్వెస్ట్ మ్యాపింగ్, ఈ 2 యాంటేషన్స్ మనం యూజ్ చేస్తాము. ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మనము ఒక సింపుల్‌గా పాత్ నేమ్ అనేది అయితే ఇచ్చాం, ఏపీఐ అనేది అయితే ఇచ్చేసాను. అండ్ ఇందులో మనకు ఒక మెథడ్ అనేది అయితే రాసుకుందాము, గెట్ మ్యాపింగ్ అనేది అయితే రాసుకుందాము. పబ్లిక్ స్ట్రింగ్ డెమో రిటర్న్ వచ్చేసి మనకు స్ట్రింగ్ కాబట్టి మనం ఒక డేటా అనేది అయితే పాస్ చేద్దాం. ఇక్కడ ఒక మ్యాటర్, హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది మనం ఒక గెట్ మ్యాపింగ్ అనేది అయితే రాసుకున్నాము. ఇక్కడ యాంటేషన్ అనేది అయితే ఇచ్చేద్దాము గెట్ మ్యాపింగ్కి. గెట్ మ్యాపింగ్కి యాంటేషన్ ఇచ్చేసి మనం ఇక్కడ డెమో అనేది అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం జస్ట్ ఒక కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. రెస్ట్ అండ్ కంట్రోలర్ రిక్వెస్ట్ మ్యాపింగ్ యాంటేషన్స్ యూజ్ చేసాము. ఒక గెట్ మ్యాపింగ్ మెథడ్ అనేది అయితే ఏపీఐ క్రియేట్ చేసుకున్నాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ క్లాస్లో మనకు పాస్వర్డ్ ఎన్కోడర్ అనేసి ఒక బీన్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. బట్ ఇది ఎక్కడ యూజ్ చేయలేదు. మనము జస్ట్ పబ్లిక్ పాస్వర్డ్ ఎన్కోడర్ అని మెథడ్ నేమ్ ఇచ్చాము. రిటర్న్ వచ్చేసి నో ఆఫ్ పాస్వర్డ్ ఎన్కోడర్ డాట్ గెట్ ఇన్స్టాన్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసి మనము రైట్ క్లిక్ కాదు, ఇక్కడ రన్ మీద అయితే క్లిక్ చేయండి. రన్ మీద క్లిక్ చేసి రన్ JWT రోల్ బేస్డ్ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మన ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు మన స్ప్రింగ్ బూట్ JWT రోల్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయింది. 8083 పోర్ట్ నెంబర్తో రన్ అయింది. మనం ఇక్కడ పోర్ట్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఏమన్నా అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో ఇచ్చామా అనేది. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేది అయితే యూజ్ చేయలేదు. అప్లికేషన్ డాట్ YAML ఫైల్లో మనం 8083 పోర్ట్ నెంబర్ అనేది అయితే ఇచ్చాము. ఈ JWT సీక్రెట్ గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది అవసరం లేదు ఇప్పుడు. సర్వర్ నేమ్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 8083 కదా. మనం ఇప్పుడు ఈ క్రోమ్ అనేది అయితే ఓపెన్ చేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి చూడండి, క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం లోకల్ హోస్ట్ 8083/API/demo ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అయితే అడుగుతుంది. మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఒక డమ్మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం సర్వీస్ క్లాస్లో. దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేద్దాము. అడ్మిన్ అండ్ పాస్వర్డ్. సైన్ ఇన్ మీద క్లిక్ చేసేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూసుకోవచ్చు హలో వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే వచ్చేసింది కదా. ఈ విధంగా మనము మన యూజర్స్ అనేది అయితే రిజిస్టర్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డేటాబేస్లో స్టోర్ అయ్యి ఆ తర్వాత రిట్రైవ్ చేసుకోవడానికి మనం ఈ లాజిక్స్ రిట్రైవ్ చేసి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. యాక్సెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. అదేవిధంగా మనము ఒక సింపుల్ యూజర్ క్రియేట్ చేసుకున్నాము యూజర్ క్లాస్లో. ఆ తర్వాత మనం సెక్యూరిటీ కాన్ఫిగరేషన్లో ఒక మెథడ్స్ అనేది అయితే యూజ్ చేసుకున్నాము, అథెంటికేషన్ మేనేజర్ బిల్డర్ అనేసి. ఆ తర్వాత మనం కంట్రోలర్ క్లాస్ యూజ్ చేసుకుని ఆ గెట్ మ్యాపింగ్ అనేది అయితే యూజ్ చేసి చెక్ చేసాము. అంటే డమ్మీ యూజర్ డీటెయిల్స్తో చెక్ చేసాము. అంటే ఇప్పుడు ఒక యూజర్ వచ్చి రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వట్లేదు. జస్ట్ మనము ఒక స్ప్రింగ్ సెక్యూరిటీలో జస్ట్ ఒక డమ్మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాము మనమే. ఆ యూజర్ డీటెయిల్స్తో మనం లాగిన్ అయ్యి చూసాము. పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు అనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం JWT రోల్ బేస్డ్ నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ ఏ కోడింగ్ నేర్చుకోవాలి, ఏ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోండి.